ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మత్సూదనం హరిం నరహరిం రామం గోవిందం దజ్వామనం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ముందుగా ఫిబ్రవరి నెలలో ఉన్న గ్రహస్థితిని పరిశీలిస్తే రవి 13వ తారీఖు వరకు మకర రాశిలో ఉంటాడు, తర్వాత కుంభరాశిలో సంచారం. ఇక బుధుడు మాస ప్రారంభం నుండి 20వ తారీఖు వరకు మకర రాశిలో సంచారం, తర్వాత కుంభరాశిలో సంచారం. శుక్రుడు 11వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటాడు, తర్వాత మకర రాశిలో సంచారం. ఇక కుజుడు ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ధనుసు రాశిలోను, తర్వాత 5వ తారీఖు తర్వాత మకర రాశిలో సంచారం. ఇక గురువు మేషంలో ఉన్నాడు, శని కుంభంలో ఉన్నాడు, రాహు మీనంలో, కేతు కన్యలో. సో ఫిబ్రవరిలో ఉన్న గ్రహస్థితి. సింహరాశి సింహలగ్నం వారికి ఫిబ్రవరి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. భాగ్యంలో ఉన్న గురువు తర్వాత లగ్నం మీద పంచమ స్థానం మీద గురు దృష్టి వల్ల చాలా చాలా విశేషమైన ఆకర్షణ, తర్వాత లక్క విశేషంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా తీసుకునే నిర్ణయాలు చాలా అనుకూలంగా ఉంటాయి, దైవబలం తోడవుతుంది. తర్వాత ఇక్కడ భాగ్యాధిపతి 5వ తారీఖు నుంచి కుజుడు భాగ్యస్థానాన్ని చూస్తుండటం, తర్వాత గురువు మీద భాగ్యస్థానంలో ఉన్న గురువు మీద కుజుని యొక్క దృష్టి వల్ల లక్క విశేషంగా కలిసి వస్తుంది. మంచి గురువు లభిస్తాడు. విదేశీయాన అవకాశాలు చాలా వరకు చాలా కలిసి వస్తాయి. తీర్థయాత్రలు కానీ లేదా విదేశాలు సందర్శించాలనుకునే వారికి చాలా అద్భుతమైన సమయం. అయితే ఇక్కడ చతుర్థాధిపతి కూడా అయినందువల్ల కుజుడు 6వ స్థానంలో ఉచ్చంలో ఉన్నందువల్ల ప్రాపర్టీ మ్యాటర్స్ కానీ, అంటే ఇక్కడ స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లికి సంబంధించిన విషయాలు, బంధువులతో సంబంధించిన విషయాల్లో ఆకస్మికంగా ఏదైనా వివాదాలు జగడాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి మసలుకోవాలి. లగ్నాధిపతి రవి ఇక్కడ 13వ తారీఖు వరకు 6వ స్థానంలో సంచారం, తర్వాత సప్తమ స్థానంలో సంచారం వల్ల 6వ తారీఖు వరకు కొద్దిగా 13వ తారీఖు వరకు అన్నెసరీ వివాదాలు జగడాల్లోకి లాగపడటం, తర్వాత ఎక్కువగా శత్రువుల గురించి ఆలోచించవలసి రావటం ఎక్కువ అవుతుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత ఎక్కువ అతిగా వారి గురించి ఆలోచించడం కాకుండా ఒక ప్లాన్ ప్రకారం ఎట్లా వివాదాలు జగడాలు దూరంగా ఉండే విధంగా మీరు సంయమనం పాటించి అది నడుచుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే 1వ తారీఖు నుంచి బుధుడు 20వ తారీఖు వరకు 6వ స్థానంలోకి వస్తున్నందువల్ల ఇక్కడ ఆర్థిక విషయాలన్నీ కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అంటే రుణాలు చేయవలసిన పరిస్థితి కానీ, లేకపోతే రుణదాతల ఒత్తిడి ఎక్కువ అవటం కానీ, లేదా ఆదాయ మార్గాలు 1-2 తగ్గటం కానీ జరుగుతుంది. కుటుంబంలో ఐకమత్యం తగ్గుతుంది. మీ మాట తీరు వల్ల కొద్దిగా శత్రుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. స్నేహితులతో శత్రుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక 11వ తారీఖు నుండి శుక్రుడు కూడా 6వ స్థానంలోకి రావటం వల్ల, అంటే ఈ మాసం అంతా ఈ శత్రురోగ రుణస్థానమైన 6వ స్థానంలో 4 గ్రహాల సంచారం, అంటే మొదటి ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలో చాలా వరకు మంచి సప్తమ స్థానంలో గ్రహాల సంచారం వల్ల మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ మాసం అంతా కొద్దిగా వివాదాలు జగడాలకు దూరంగా ఉండటం, తర్వాత అన్నెసరీ అంటే మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవటం, కమ్యూనికేషన్ జాగ్రత్తగా పెట్టుకోవటం, తర్వాత సోదరులతో సంయమనంతో వ్యవహరించడం, ఇరుగు పొరుగు వారితో సంయమనంతో వ్యవహరించడం, ఇవి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ సమసిపోయాయి అనుకున్న వివాదాలు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సప్తమ స్థానంలో శని కేంద్ర కోణాలు, అంటే 13వ తారీఖు నుంచి అస్తంగత్వంలోకి రావటం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం కానీ, శని బలహీనపడటం వల్ల భార్యాభర్తలతో విభేదాలు రావటం కానీ, వ్యాపార భాగస్వాములతో విభేదాలు రావటం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత ముఖ్యంగా
రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల ప్రథమార్థంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సో రుణాలు తీర్చడానికి మళ్ళీ రుణాలు చేయటం ఇట్లాంటి పనులు చేయకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా ఆలోచించి చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక జీవితంలో 11వ తారీఖు నుంచి జీవితంలో చాలా ముఖ్యంగా పైకి ఎదగటానికి, తర్వాత జీవితంలో స్థిరపడటానికి కావాల్సిన ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది. సో దానివల్ల మీకు భవిష్యత్తులో విశేషమైన ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. అయితే వ్యవహార శైలి ఇతరులను కించపరిచే విధంగా కానీ, లేకపోతే అవతల కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవటం కానీ, దీనివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇక్కడ అంటే పోలీస్ శాఖలో ఉన్న వారికి కానీ, ట్యాక్స్ కన్సల్టెంట్స్కి కానీ, లేదా వైద్య వృత్తిలో ఉన్న వారికి కానీ చాలా విశేషమైన శుభ ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి అవకాశాలు కలిసి రావడానికి చాలా అంటే ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది. ఇక్కడ వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కొద్దిగా పోటీ అధికమవుతుంది. తర్వాత మీకంటే అసూయ పనులు, తర్వాత ఆఫీస్ పాలిటిక్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది 11వ తారీఖు నుంచి. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. నూతన ఉద్యోగం కోరుకునే వారికి ఉద్యోగం రావడానికి కొంత సమయం పడుతుంది. తర్వాత వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి నడుచుకోవాలి. సో ఎక్కువ ఎక్స్పాండ్ చేయడానికి, అనాలోచితంగా రుణాలు చేయటం ఇట్లాంటి విషయాలు చేయకుండా ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏది ఉందో ఒక నెల రోజుల పాటు వాయిదా వేసి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని అట్లా కొనసాగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో దాదాపు ఈ మాసమంతా సింహరాశి వారు ప్రతి ఒక్క విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, ముఖ్యంగా ఆర్థికంగా ప్రతి ఒక్క విషయాన్ని కొంతకాలం పాటు జాగ్రత్తగా ఆలోచించి, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఖర్చులు తగ్గించుకోవటం, ఇట్లా మీరు ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక భార్యాభర్తల మధ్య వ్యాపార భాగస్వాముల మధ్య కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విదేశాల విషయాలు అనుకూలిస్తాయి. తర్వాత 2వ స్థానంలో ఉన్న కేతువు వల్ల మాట తీరు కొద్దిగా మారే అవకాశం ఉంది. కుటుంబంలో ఐకమత్యం తగ్గే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అష్టమ స్థానంలో ఉన్న రాహువుకి పరిహారం చేసుకోవటం, తర్వాత రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల, బుధునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల ఈ మాసం అంతా మంచి ఫలితాలు సాధిస్తారు. నెక్స్ట్ కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ మాసమంతా చాలా చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ లగ్నాధిపతి శుక్రుడు 4-5 స్థానాల్లో లగ్నాధిపతి బుధుడు 4-5వ స్థానంలో సంచారం వల్ల చాలా వరకు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల తోడ్పాటు, తల్లి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. మంచి గురువుల తోడ్పాటు, ఒక మంచి మెంటర్ కానీ కోచ్ కానీ దొరుకుతాడు. మీకు లైఫ్లో ముందుకు ఎదగడానికి, ఒక మంచి దారి చూపించడానికి మంచి కోచ్ దొరుకుతాడు. తర్వాత తృతీయాధిపతి కుజుడు ఇక్కడ పంచమ స్థానంలో ఉచ్చంలోకి రావటం, తర్వాత అష్టమ స్థానాన్ని చూస్తుండటం వల్ల మీరు పెట్టే ప్రతి ఒక్క ఎఫర్టు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. అయితే కోపావేశాలు కొంచెం దూరం పెట్టుకుంటే, అంటే కోపానికి ఆవేశానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ విషయంతో ఈ మాసమంతా కొద్దిగా సంయమనంతో వ్యవహరించడం, తర్వాత అనాలోచితంగాను ఓవర్ కాన్ఫిడెన్స్తోనూ నిర్ణయాలు తీసుకోకుండా ఉండే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక సంతాన విషయంలో కొద్దిగా, అంటే గర్భవతులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సంతానం లేని వారికి సంతానం కలగడానికి కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవి 12వ స్థానాధిపతి ద్వితీయార్థంలో 6వ స్థానంలోకి రావటం వల్ల రవి విపరీత రాజయోగం ఇస్తాడు. జీవితంలో ఎదగటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కన్యారాశి వారికి 2-9 స్థానాల అధిపతి కుజుడు 11వ తారీఖు నుంచి, అంటే ఇక్కడ 4-5 స్థానాల్లో సంచారం వల్ల దైవబలం విశేషంగా ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ మీద మంచి రిటర్న్స్ వస్తాయి. మాట తీరు వల్ల చాలా మంచి శుభ ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సపోర్ట్ మీకు చాలా ఎక్కువగా ఉన్నందువల్ల చాలా సంతోషకరమైన మానసిక స్థితి, గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. లగ్నాధిపతి బుధుడు పంచమ స్థానంలో సంచారం వల్ల చాలా వరకు ఒక అద్భుతమైన మానసిక స్థితి, తర్వాత అంటే తీసుకునే అద్భుతమైన తెలివైన నిర్ణయాలు, కమ్యూనికేషన్ అద్భుతంగా ఉండటం, దీనివల్ల చాలా వరకు మంచి సమస్యలు తీరిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ
అష్టమాధిపతి అష్టమ స్థానాన్ని చూస్తుండటం, తర్వాత సప్తమ స్థానాల అధిపతి గురువు అష్టమ స్థానంలో సంచరిస్తుండటం వల్ల ఆకస్మికంగా మీకు వివాదాలు జగడాలు కానీ, లేకపోతే ఆర్థికంగా నష్టాలు రావటం కానీ, ఏదో ఒక ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువుకి సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే ఇక్కడ 1.5 కేజీల శనగలు దానం ఇవ్వటం, ఓం గురువే నమః అనే మంత్రాన్ని పఠించటం, తర్వాత వ్యాపార భాగస్వాములతో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, భార్య లేదా భర్తతో సంయమనంతో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. శత్రుజయం కలుగుతుంది. 6వ స్థానంలో ఉన్న రాహు వల్ల శత్రుజయం కలుగుతుంది. తర్వాత ఒక మంచి పదవి అధికారం, తర్వాత వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. దాదాపు కోర్టు కేసుల విషయాలు, ఇక్కడ అంటే వివాదాలు జగడాలకు సంబంధించిన విషయాలు, రుణానికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్నవారు స్వస్థానానికి తిరిగి రావడానికి మంచి అవకాశం లభిస్తుంది. తర్వాత వివాదాలు జగడాల్లో మీదే పైచేయి అవుతుంది. శత్రువులు వారంతటి వారే బలహీనపడతారు. 6వ స్థానంలో శని సంచారం వల్ల విశేషమైన ధనలాభం, తర్వాత మంచి ఉద్యోగ సౌఖ్యం, తర్వాత నౌకర్ల సుఖం ఏర్పడుతుంది. దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మీరు ఆవేశం తగ్గించుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం, వెల్ విషర్స్తో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం, తర్వాత ఒక మంచి ఆరోగ్య సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో కన్యారాశి వారు ముఖ్యంగా గురువుకి సంబంధించిన పరిహారం చేసుకోవటం, తర్వాత వ్యవహార శైలి జాగ్రత్తగా పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి ఈ మాసం అంతా చాలా అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. లగ్నాధిపతి శుక్రుడు ఇక్కడ 3, 4 స్థానాల్లో సంచారం, అంటే ఇక్కడ సంచారం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా అద్భుతమైన కమ్యూనికేషన్, తర్వాత వ్యవహార శైలి చాలా అనుకూలంగా ఉంటుంది. భాగ్యాధిపతి బుధుడు మీకు ఈ మాసమంతా అంటే 20వ తారీఖు వరకు 4వ స్థానంలోనూ 5వ స్థానంలోనూ సంచరించడం వల్ల దైవబలం విశేషంగా ఉంటుంది. విదేశాల విషయాలు అనుకూలిస్తాయి. గురువుల ఆశీర్వాదం లభిస్తుంది. తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. విదేశ ప్రయాణాలు లాభిస్తాయి. ఇక్కడ 2వ స్థానాధిపతి కుజుడు ఫిబ్రవరి 5 నుంచి ఉచ్చ స్థానంలోకి రావటం వల్ల వ్యాపారం విస్తరిస్తుంది. మంచి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల అండర్స్టాండింగ్ బాగుంటుంది. తర్వాత వ్యాపారాలలో విశేషమైన టర్నోవర్, చాలా మంచి అవకాశాలు, నూతన రిలేషన్షిప్స్ ఏర్పడతాయి. నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. ఇక 11వ స్థానాధిపతి కూడా రవి ఇక్కడ 4వ స్థానంలోనూ 5వ స్థానంలోనూ సంచరించడం వల్ల సంతానానికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలిస్తాయి. అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విశేషంగా నెరవేరుతాయి. ముఖ్యంగా 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రవి బుధుల కలయిక వల్ల అద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది. చతుర్థ స్థానంలో ఒక మంచి ఉద్యోగం, వ్యాపారం, కాంట్రాక్టు, ఇట్లా విశేషంగా జీవితంలో ఉన్నత సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలగడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక 7వ స్థానంలో గురుని వల్ల వివాహ సంబంధాలు, నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. శత్రుక్షయం కలుగుతుంది. పంచమాధిపతి శని 5వ స్థానంలో సంచరించడం వల్ల అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. దాదాపు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. 6వ స్థానంలో ఉన్న రాహు వల్ల శత్రుజయం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. చాలా మంచి జీవితంలో ఉన్నత స్థితి సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ మాసం ఆర్థికంగా కానీ, వృత్తి ఉద్యోగాలు ఇచ్చా కానీ చాలా చాలా అనుకూలంగా ఉంది. వివాదాలు జగడాలకు దూరంగా ఉంటారు. వాటిలో మీదే పైచేయి అవుతుంది. వ్యాపార భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. తండ్రి ఆశీర్వాదం లభిస్తుంది. తల్లి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. బంధువుల తోడ్పాటు చాలా విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చాలా వరకు ఈ తులారాశి వారికి ఈ మాసం ఒక అద్భుతమైన మాసం ఉంటుంది. జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రావటం, స్థిరాస్తులు కొనుక్కోవటం, జీవితంలో స్థిరపడటం, విదేశాల విషయాలు, విదేశాల ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేరటం వల్ల కొద్దిగా నరదృష్టి, నరఘోష జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా పూజలు, పురస్కారాలు చేసుకోవటం, తర్వాత దేవాలయ సందర్శన వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంటే ఇక్కడ ఫిబ్రవరి 5వ తారీఖు నుండి దశమాధిపతి రవి తర్వాత 3వ స్థానం పాపకర్తృ యోగం నుంచి బయటికి రావటం వల్ల వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. లగ్నాధిపతి కుజులు ఉచ్చస్థానంలోకి రావటం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. మీకు ఒక మంచి స్టామినా పెరుగుతుంది. అనారోగ్యం తగ్గుతుంది. దాదాపు శత్రుజయం కలుగుతుంది. తర్వాత 6వ స్థానాన్ని కుజుడు 6వ స్థానాధిపతి చూస్తుండటం వల్ల 6వ స్థానం మీద గురువు మీద కుజుని యొక్క దృష్టి వల్ల శత్రుజయం కలగటం, తర్వాత రుణాలు తెచ్చివేయడానికి మంచి అవకాశాలు కలిసి రావటం, తర్వాత కోర్టు కేసుల్లో కానీ వివాదాల జగడాల్లో కానీ విజయం సాధించడం జరుగుతుంది. అయితే ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి రవి కుంభరాశిలో ప్రవేశం, రవిశనుల కలయిక వల్ల కొద్దిగా శని అస్తంగత్వం రావటం వల్ల ప్రాపర్టీ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయం కానీ బంధువులతో వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. తర్వాత ఇక్కడ అంటే శశి మహాపురుష యోగం వస్తున్నప్పటికీ శని బలహీనపడటం వల్ల కొద్దిగా స్థిరాస్తుల రీత్యా కానీ వృత్తి ఉద్యోగాల రీత్యా కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దశమాధిపతి దశమ స్థానాన్ని చూస్తుండటం వల్ల ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి ఉద్యోగం కానీ పదవి కానీ అధికారం కానీ రావడానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక శుక్రుడు అంటే బుధుడు 11వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి బుధుడు ఇక్కడ మకర రాశిలోకి మాసమంతా మకర రాశిలో 20వ తారీఖు వరకు సంచరించడం వల్ల జ్యేష్ఠ సోదరులకు సంబంధించిన విషయాలు లేదా సోదరులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా అనుకూలిస్తాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, ఐటీ లేదా అంటే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. ఆన్లైన్ బిజినెస్లో ఉన్న వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక 11వ తారీఖు నుంచి శుక్రుడు కూడా తృతీయ స్థానంలోకి రావటం వల్ల ఇక్కడ నూతనంగా వివాహ సంబంధాలు కోరుకునే వారికి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. తర్వాత జీవితంలో శుక్రుడు భాగ్యస్థానాన్ని చూస్తుండటం వల్ల సప్తమాధిపతి 12వ స్థానాధిపతి భాగ్యస్థానాన్ని చూస్తుండటం వల్ల విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇక్కడ 6వ స్థానంలో గురువు సంచారం అంత అనుకూలంగా లేనందువల్ల గురువుకు సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఒక ఓం గురువే నమః అనే మంత్రాన్ని పఠించడం, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవటం, మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవటం, కుటుంబంలో ఇతర వ్యక్తుల జోక్యం తగ్గించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న రాహు వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. అయితే సంతానం గురించి కొంత ఒక బెంగ కానీ లేకపోతే వారి అభివృద్ధి గురించి కొంత దిగులు కానీ ఉంటుంది. ముఖ్యంగా గురువుకు సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఆరోగ్యం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మాసమంతా. తర్వాత స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులు కొనేటప్పుడు అమ్మేటప్పుడు పత్రాలు చూసుకోవటం, తర్వాత జాగ్రత్తగా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. బంధువులతో సమయంతో వ్యవహరించాలి. అయితే లక్క విశేషంగా భాగ్యం కలిసి వస్తుంది. ఒక జీవితంలో స్థిరపడటానికి నూతన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మంచి పదవి కానీ కలిసి వస్తాయి ఈ మాసంలో. ఇక దాదాపు విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాల కోసం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మంచి ఉన్నత యూనివర్సిటీ అంటే విదేశీ యూనివర్సిటీల్లో చదవాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాదాపు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ అంటే లగ్నాధిపతి ఉచ్చంలో ఉండటం వల్ల మీకు ఒక రకమైన ఆకర్షణ ఏర్పడటం, తర్వాత మీ వ్యక్తిత్వాన్ని అందరూ గుర్తించడం జరుగుతుంది. ఇంకా చాలా రకాలుగా మీకు కలిసి రావటానికి, తర్వాత ఆర్థికంగా కలిసి రావటానికి, ఆర్థికంలో ఉన్నతి సాధించడానికి గురువుకు సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే ఓం గురువే నమః అనే మంత్రాన్ని పఠించటం, తర్వాత 1.5 కేజీల శనగలు దానం ఇవ్వటం, తర్వాత శివాలయంలో రుద్రాభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో దాదాపు ఈ మాసంలో అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరటానికి చాలా మంచి అవకాశాలు కలిసి వచ్చినప్పటికీ ఇక్కడ ఎక్కువ శత్రువుల తాకిడి కొద్దిగా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఇతరులు మిమ్మల్ని చూసి ఈర్ష్యపడి కొద్దిగా అవరోధాలు కలిగించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త పడి మంచిగా ప్లాన్డ్గా వర్క్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.